ఎస్ఎల్బీసీ టనల్లో ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టనల్లో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో బయటకు తీసుకురావడానికి తీవ్రంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది శ్రమిస్తోంది. టనల్లో సహాయక చర్యలు అసలు ఎలా కొనసాగుతున్నాయి, అక్కడ తాజా పరిస్థితి ఏంటో మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. శ్రీశైలం ఎడవగట్టు కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూల్టంతో నిన్న ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 43 మంది సురక్షితంగా బయటకు వచ్చారు, కానీ 8 మంది లోపలే చిక్కున్నారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు సింగరేణి బలగాలతో పాటు కేంద్ర బలగాలు అందరూ కూడా నిన్నటి నుంచి వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఇప్పుడు ప్రమాదం జరిగిందో ఆ టన్నెల్ ప్రాంతంలో టన్నెల్ మొత్తం పూర్తిగా చూసుకోవచ్చు. ఇక్కడ నిన్న జరిగిన ప్రాంతంలో దాదాపు ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడిన పరిస్థితి నెలకొంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న ఉదయం 8:30 నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల ఈ ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. టన్నెల్ లోపల ఒక్కసారిగా పెద్ద శబ్దం వినపడిందంటూ మనకి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. బోరింగ్ మిషన్ వెనక ఉన్న వాళ్ళు బయటికి పరుగులు తీశారు. బోరింగ్ మిషన్ ముందు భాగంలో ఉన్న వాళ్ళు లోపల చిక్కుపోయిన పరిస్థితి నెలకొంది. వాళ్ళందరూ కూడా 8 మందిగా గుర్తించారు. సొరంగంలో చిక్కున్న వారిలో 2 జేపీ అసోసియేషన్ కంపెనీకి చెందిన ఇంజనీర్లు ఉన్నారు. 4 జార్ఖండ్కి చెందిన కూలీలు ఉన్నారు. అమెరికన్ కంపెనీ రాబిసన్ ఉద్యోగులు కూడా ఎదురుండగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నల్ పొడవు మొత్తం కూడా 43.91 కిలోమీటర్లు అయితే ఉంది. మొత్తానికి ఇప్పటికీ 33.5 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మరో 9.5 కిలోమీటర్ల పనులు పూర్తి చేయాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా డీవాటరింగ్, డీసిల్టింగ్ పనులు అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు కొంది. 10 రోజుల క్రితం అమర్చిన కాంక్రీట్ సెగ్మెంట్ రింగులు లీకేజీ కారణంగా సొరంగానికి అమర్చిన కాంక్రీట్ సెగ్మెంట్ లింకులు ఒక్కసారిగా కూలిపోవడం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగంలో రింగ్స్ ఒక్కసారి కూలిపోవడంతో నీటి లీకేజ్ ఎక్కువైంది. పైనుంచి కింద పడిన మట్టిలో కూరుకుపోయిన టన్నెల్ బోర్ మొత్తం కూడా ఈ విధంగా పూర్తి స్థాయిలో లోపలికి వెళ్లే కొద్దీ అక్కడ టన్నెల్ మొత్తం కూడా మూసుకుపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇటు రెస్క్యూ చేస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్ళారు. ఒక టీం లోపలికి వెళ్ళింది రెస్క్యూ చేసేందుకు. కానీ అక్కడ వెళ్ళిన ప్రాంతంలో పూర్తి స్థాయిలో బురద, వాటర్ ఎక్కువగా ఇటు ప్రమాదం జరిగే ప్రాంతం నుంచి ముందుకు చొచ్చుకొచ్చింది ఒకసారిగా. సో వాళ్ళందరూ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. సో అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. అంటే ఈ బురదని, ఈ వాటర్ని మొత్తం కూడా పంపింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన మిషన్స్ అన్ని కూడా తీసుకొచ్చారు. ఒకసారి మీకు చూపిస్తున్నాం. నిన్న జరిగిన ఎగ్జాక్ట్ ప్రమాదానికి సంబంధించి నిజంగా చాలా మంది చిక్కుకొని ఉండాలి. కానీ మీకు చూపిస్తున్న ఏదైతే ఈ బెల్ట్ ఉందో, ఈ బెల్ట్ ఒక్కసారిగా అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై వెనక్కి పరిగెడుతున్న సమయంలో ఈ బెల్ట్ ని పట్టుకొని అక్కడి నుంచి ఒక్కసారిగా వాళ్ళందరూ బయటకు వచ్చి ఇక్కడ లోకో పైలట్ ట్రైన్ అక్కడ ఉంది. ఆ లోకో పైలట్ ట్రైన్ ద్వారా వాళ్ళందరూ బయటకు వచ్చిన పరిస్థితులకు ఉంది. ఎందుకంటే దాదాపు లోపల 14 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడి నుంచి కనుక ఇంకా ప్రమాదం కనుక వెనక కాకుండా ముందు సైడ్ కూడా ఈ టన్నెల్ కనుక ఈ కాంక్రీట్ గోల్డ్ కూలుంటే ప్రమాద స్థాయి ఇంకా చాలా తీవ్రతగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ ఎట్టకేళ్లకు వాళ్ళందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఈ బెల్ట్ ద్వారా వచ్చి ఈ లోకో పైలట్ ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి ఒకసారిగా బయటకు వచ్చిన పరిస్థితులు. మొత్తానికి లోపలైతే 8 మంది చిక్కున్న పరిస్థితులు కొద్ది వాళ్ళని కాపాడేందుకు, వాళ్ళని ఎట్లాగైనా సజీవంగా బయటికి తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు సిబ్బంది. ఒక సింగరేణి స్పెషల్ ఫోర్స్ కూడా వచ్చింది. అలాగే గతంలో ఉత్తరాఖండ్ లో జరిగిన ఈ టన్నెల్ ప్రమాదాలకు సంబంధించి అక్కడ ఏ విధంగా రెస్క్యూ చేశారు అన్న కోణంలో కూడా ఇప్పుడు అధికారులు ఆరా తీసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటున్నారు. కొంతమంది అక్కడి నుంచి కూడా ప్రత్యేకమైన ఫ్లైట్ లో ఇక్కడికి తరలించేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ కొంతమంది చేరుకున్నారు. అక్కడి నుంచి మరి కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు. మొత్తానికి అయితే 8 మందిని రెస్క్యూ చేయడానికి ఇటు ప్రభుత్వం కావచ్చు, అందరు ఇక్కడ ఉన్న అధికారులందరూ నిరంతరంగా శ్రమిస్తున్నారు. పూర్తిగా అంటే నిన్న జరిగిన ఒక్కసారి ఈ బ్లోఅవుట్ కారణంగా, ఈ కూలివేతల కారణంగా ఏదైతే మీకు చూపిస్తున్నాను అంటే ఈ టన్నల్ బయట ప్రాంతం నుంచి ఆక్సిజన్ నిరంతరం ఈ పెద్ద గొట్టాల ద్వారా ఇది ఎక్కడైతే ఉందో దీని ద్వారా లోపలికి వెళ్తూ ఉంటుంది. సో ఎందుకంటే ఆక్సిజన్ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు లోపల ఎవరైతే వర్కర్లు ఉంటారో వాళ్ళ ఎవరికి ఆక్సిజన్ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు చేస్తుంటారు. కానీ ఇక్కడ నిన్న జరిగిన ప్రమాదం తర్వాత ఈ ఆక్సిజన్ కి సంబంధించి మొత్తం కూడా బ్లోయర్స్ అన్ని కట్ అయిపోయింది, మెకానిజం కట్ అయిపోయింది. లోపల పూర్తిగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. సో ఈ నేపథ్యంలో లోపల వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే ఇప్పుడు సందిగ్ధ పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే అధికారులు అయితే రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఒక టీం వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని మరొక టీంని దాన్ని మళ్ళీ ఆ సమస్యని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, దానికి కావాల్సిన మిషన్స్ ఏ విధంగా తీసుకురావన్న కోణంలో అధికారులు అయితే ఇటు రెస్క్యూ టీం కొనసాగుతున్న పరిస్థితుల్లో కొద్ది. మొత్తానికైతే ఇక్కడ 8 మంది లోపల
చిక్కుకున్నారు. వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయి. తమ వాళ్ళు బతికి వస్తారా, లోపల వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న కొనలో ఉదయం నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ మరింత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నీరు అక్కడ బురద ఎక్కువగా చొచ్చుకొస్తున్న నేపథ్యంలో రెస్క్యూ చేయడం చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఓ టు స్టూడియో.